అంబేద్కర్ ఆశయాలని అంబేద్కర్ ఆశయాలని అంబేద్కర్ ఆశయాలని అంబేద్కర్ ఆశయాలని ఈరోజు అంబేద్కర్ యొక్క జయంతి అనేది 135వ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. కానీ అంబేద్కర్ ఈ రోజున అట్టడుగు వర్గాన్ని ఉన్న ప్రజలకి ఇల్లు, నీడ, మంచినీరు, విద్య, వైద్యం అన్నీ అందరికీ అందాలనే ఆలోచనతోటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగాన్ని ఈ రోజున కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ రాజ్యాంగాన్నే లేకుండా చేయాలనే ఒక కుట్రపూర్తిగా పార్లమెంట్లో అనేక తపాలుగా అంబేద్కర్ రాజ్యాంగానిపైనే అనేక సవాలు విసురుతున్న మోడీ ప్రభుత్వం. అయినా ఇవాళ కార్మికులకి 29 కార్మిక చట్టాలు, 8 గంటల పని ఉండాలనే దాని మీద తీసుకొచ్చిన రాజ్యాంగంలో నుంచి ఇవాళ మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులందరూ కూడా బానిసలుగా యజమాని దగ్గర ఊడిగ్గా యజమాని చెప్పే విధంగానే కార్మికులు చేయాలనే దాని మీద ఆలోచనతో ఇవాళ మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ యొక్క కార్మికుల్ని బలిపశులు చేయడానికి చూస్తున్న మోడీ ప్రభుత్వం. అదే కాకుండా ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిని మహాత్మా గాంధీ దేశం కోసం బ్రిటిష్ వాళ్ళపైన పెద్ద ఎత్తున పోరాట ఉద్యమాలు చేసిన మహాత్మా గాంధీ పేరుతోటి జాతీయ గ్రామీణ ఉపాధి పని వస్తే ఆ పనిని కూడా ఈ రోజున మరి ఈబీసీ రామోజీ పేరుతోటి పెట్టి ఇవాళ పనిని కూడా ఉపాధి కార్మికులకి లేకుండా, వ్యవసాయ కార్మికులకు లేకుండా దూరం చేస్తున్న పరిస్థితి ఇవాళ మోడీ ప్రభుత్వం కనపడుతుంది. అంతేకాదు ఇవాళ మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. అనేకమైన మానభంగాలు, అనేకమైన అత్యాచారాలు, అనేకమైన వేధింపులు, అనేకమైన మహిళలు భరిస్తున్నారు. ఇవాళ మహిళల పైన దాడులు జరుగుతున్నాయి. అన్నిటిపైన ఇవాళ రాజ్యాంగం రాసిన యొక్క ఫలాలు అవుతున్నాయి, ప్రజలకు అందట్లేదు. అందుకోసం ఈ దేశంలో ప్రతి పౌరుడు ఇవాళ కార్మికులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, రైతాంగం కానీ, చిన్న చితక వ్యాపారస్తులు మొత్తం కూడా ఇవాళ రాజ్యాంగంలో రాసిన యొక్క అంబేద్కర్ రాసిన ఆశయాలని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా పోరాటాలకు ముందుకు రావాలా, యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. యువత ఇవాళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా యువత మీద ఉంది. ఆ రకంగా ఈ పోరాటానికి మన యొక్క సుందరయ్య నగరం ఒక వేదిక కావాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఇక్కడ సిపిఎం పార్టీగా ఊరంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ సుందరయ్య నగర్లో కూడా మనం పెద్ద ఎత్తున పోరాటం, అలాంటి సుందరయ్య గారి యొక్క ఆశయాలతోటి ఇలాంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వాటితోటి మనం పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించుకోవడం కూడా జరిగింది. అందుకోసం ఈ ప్రాంతంలో మళ్ళీ ఒక పోరాటానికి మనం ఊపిరి పోయాల్సిన బాధ్యత ఉంది. యువత ముందు రావాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం.